హాయ్ ఆల్, వెల్కమ్ టు చందు వసంతి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్. ఇది మన 8 months ఫాము. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పినట్లు 8 months ఆఫ్ గ్రోత్ ఉంటే ఫ్రూట్ మన హ్యాండ్కి వస్తుంది. ఫస్ట్ ఇయరే మనం మినిమం ఈల్డ్ అనేది కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు చూడొచ్చు. మీరు కాయ హార్వెస్ట్ చేయడానికి కూడా రెడీ ఉన్న కాయలు, పూలు, ఈవెన్ బడ్డింగ్. సో ఇది స్టిల్ మనకి ఇంకా ఆగస్టే కదా, సెప్టెంబర్, అక్టోబర్ ఇంకా 2 months ఉన్నది. సో చూడొచ్చు మీరు ఎంత ఈల్డ్ మీరే కూడా గెస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ఫ్లవరింగ్ చూసి మినిమం ఎంత మాత్రం మనం తీయచ్చు అనేది ఫస్ట్ ఇయర్ ప్లాంటేషన్నే గమనించవచ్చు. అందుకే నేను అనేది ఎప్పుడు కూడా మంచి సీడ్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో ప్లాన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఇయరే మంచి ఈల్డ్ తీసుకుంటారు. సో అదన్నమాట. ఇది కాకుండా నేను ఇంకో టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. ఈ మార్కెట్ రిలేటెడ్ అండ్ నార్మల్ కస్టమర్స్ గురించి కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో పాటు. అదేమంటే ఫ్రూట్ అనేది కస్టమర్స్కి తక్కువ ప్రైస్లో అందిద్దాము అనే పర్స్పెక్టివ్లో ఇప్పుడు హోల్సేల్ 120, 130 ఉందనుకోండి, 130, 140కి ఇవ్వడము. లేదంటే హోల్సేల్ 60, 70 ఉన్నప్పుడు కస్టమర్కి 80కి, 90కి ఇవ్వడము. ఇలా ఇస్తే ఈవెన్ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడనే వర్షంతో మనం అనేది ఫ్రూట్ సేల్ చేస్తున్నాం ఇక్కడ. సో లాస్ట్ మంత్లో మనకి ప్రైస్ బాగా డౌన్ అయింది కదా, ఆ టైంలో ఏం చేస్తామంటే ఓకే ప్రైస్ ఎలానో డౌన్ అయింది కదా, కస్టమర్కి కూడా కొంచెం తక్కువకి ఇద్దాంలే అని 90, 100కి ఇచ్చాం. ఇప్పుడు మన మార్కెట్ 70 రూపీస్, 80 రూపీస్ నేను చూసారా, అప్పుడు 90, 100 అలా ఇచ్చాం. సో అంత తక్కువ ఇచ్చాం కదా, ఎందుకు తక్కువ ఉందని ఇప్పుడు ఏమంటున్నారు, 120, 130 హోల్సేల్ మార్కెట్ ఉంటే అప్పుడు నువ్వు 90కి ఇచ్చినావు కదా, ఇప్పుడు నాకు 90 రూపీస్కే కావాలా అన్నట్లు మాట్లాడుతున్నారు. సో ఇలా మాట్లాడితే మనం ఏదో చేద్దాం అనుకుంటాం చూసారా, ఖచ్చితంగా మనం ఏం చేయలేము. జనాల మైండ్ సెట్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇచ్చాం కదా, మార్కెట్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ మేము తీసుకోలేకపోతే ఇంకా ఫార్మర్గా మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి మేము ఎలా రికవర్ చేసుకోవాలంటే దానికి ఏం సమాధానం చెప్పారు. సో ఇది ఒక వర్షన్ రెగ్యులర్ నార్మల్ కస్టమర్స్ది. ఇంకొకటి ఏమంటే ఈ మధ్యలో ఈ టాటా ఏసీలు వీటిలో వేసుకొని ఎక్కువ తిరుగుతారు కదా, సో వాళ్ళు బాగా తీసుకుంటున్నారు ఫ్రూట్, కస్టమర్ కూడా బాగానే సేల్ చేస్తున్నారు. అది గుడ్ థింగ్. మనకు కూడా ఫార్మర్స్ కూడా అలా మల్టిపుల్ పీపుల్స్ ఉంటే ప్రైస్ అనేది మనందరం ఒక్కరి దగ్గరికి ఫ్రూట్ ఎక్కకపోతే ప్రైస్ డౌన్ అవుతుంది. కానీ ఇలా మల్టిపుల్ పీపుల్స్ ఉండడం వల్ల ఏమంటే ప్రైస్ అనేది డౌన్ అవ్వదు. సో ఇది గుడ్ థింగ్. కానీ ఈ మీడియేటర్స్ కానీ ఈ బండ్ల మీద అమ్మే వాళ్ళు ఏమంటే కొంతమంది ఫార్మర్స్, నేను అంటున్నా అందరు ఫార్మర్స్ కాదు, కొంతమంది ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ప్రైస్ లేదు అది ఇది అని చెప్పేసి 70కి, 80కి తీసేసుకుంటున్నారు. ఏది 120, 130 ఆక్షన్ ప్రైస్ ఉన్నప్పుడే అలా చేసేసి 120 వాళ్ళేమో 70, 80 తీసుకుంటున్నారు, అమ్మేదేమో 150, 160. అంటే ఫార్మర్కి 70 రూపాయలు ఇచ్చి వాళ్ళు 150కి అమ్ముతున్నారంటే మోర్ దాన్ 100%. సో అలా వాళ్ళు అమ్మేటప్పుడు ఇంకా మనం ఎందుకు ఫామ్ వేసుకొని ఇంత కష్టపడి ఇంత చేయడము, ఏదో ఒక 20 రూపీస్, 30 రూపీస్ ఫైన్. ఎందుకంటే కొన్ని కాయలు కుళ్ళిపోవచ్చు, లేకపోతే వెయిటేజ్ పోతుంది, అది యాక్సెప్ట్ చేస్తాం 20, 30 అంటే. మరి 100%, మోర్ దాన్ 100% ప్రాఫిట్స్ కోసం అని చెప్పేసి ఇలా చేయడం అనేది కూడా నాకైతే నచ్చలేదు. లైక్ మేబీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఫార్మర్స్ ఇప్పుడు ఫార్మింగ్ చేసి బాగుపడరు అని. మనం అంటే ఇది ఒకటి చేసాం కాబట్టి దీని ఎక్స్పీరియన్స్ మనం చూస్తున్నాము. ఇంకా కూరగాయలు యూజువల్గా కూడా పెద్ద ప్రైజెస్ ఏం రావు. సో అలాంటి టైంలో ఫార్మర్స్ ఎంత ఇబ్బంది పడతారనేది ఇప్పుడు నాకు కొన్ని విషయాల్లో అర్థమవుతుంది. సో మామూలుగా వీడియోస్ చేసేటప్పుడు కానీ సోషల్ మీడియాలో కానీ సపోర్ట్ ఫార్మర్స్ అది ఇదేనేమో భారీ డైలాగులు, భారీ పోస్టులు పెడతారు. కానీ బట్ పీపుల్స్ మైండ్ సెట్స్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు యంగ్ ఫార్మర్స్ బాగానే వస్తున్నారు ఫార్మింగ్లోకి. బట్ ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా చూసారంటే ఒక 6 months, 1 year ట్రై చేస్తారు. మాకెందుకురా స్వామి ఈ తలకాయ నొప్పులు అని చెప్పి యాజ్ యూజువల్ మళ్ళీ వాళ్ళ జాబ్ సాల్వ్ చేసుకుంటారు. సో జనాలు మీరు ఫార్మర్ని సపోర్ట్ చేయాలి, యంగ్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం ప్లీజ్ ఇలా మార్కెట్ ప్రైస్ కన్నా మీరేం భారీ వద్దు. ఇక్కడ 200, 150 అమ్ముతున్నారు మార్కెట్లో. అంతంత ప్రైస్లు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. హోల్సేల్ ప్రైస్ మీద ఒక 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కూడా ఎందుకంటే హోల్సేల్ వేసేటప్పుడు మేము ఎగ్జాక్ట్ వెయిట్ ఇస్తాం.
అబ్బా అంటే ఒక 20 కిలోలకి ఒక 500 గ్రామ్స్ ఎక్స్ట్రా ఇస్తాం. బట్ కానీ రీటైల్గా అమ్మేటప్పుడు ఈ కాయలు ఎగ్జాక్ట్ సైజు రావు. సో 1100 గ్రామ్స్ వచ్చేస్తాయి. అప్పుడు తీయడానికి ట్రై చేసినామంటే అబ్బా బంగారు వేసినట్లు వేస్తున్నావు అన్నట్టు డైలాగ్ వేస్తారు. 100 గ్రాములు 100 రూపాయలు అమ్మే కాయ 100 గ్రాములు అంటే 10 రూపాయలు. మీరు ఇచ్చే ప్రైజు తక్కువ ఇస్తారు, మళ్ళీ 100 గ్రాములు. కొంతమంది అయితే మరీ దారుణం, ఒక్కాయ ఇచ్చి కదా అంటారు. ఒక్కాయ 250 నుంచి 300 గ్రాములు 400 గ్రాములు కూడా ఉంటుంది. ఆ ఒక్కాయ నన్ను ఎలా అడుగుతారు నాకైతే తెలియదు. అది కూడా కిలో 2 కిలోలు ఉంటారు. సో ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్. సో ఇంకా నాకు తెలిసి ఇంకా చాలానే ఫేస్ చేస్తానని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో నేను చెప్పిన పాయింట్స్లో మీరు ఏమన్నా పాయింట్స్ ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.